క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఏది? విచ్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా? ఆప్షన్స్ ఆర్ ఏ పద్మభూషణ్, బి పద్మవిభూషణ్, సి పద్మశ్రీ, డి భారతరత్న. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బి పద్మవిభూషణ్. బి పద్మవిభూషణ్. పద్మవిభూషణ్. మీకు వీటి యొక్క ఆర్డర్స్ మీకు ఐడియా ఉందా? ఫస్ట్ ఆర్డర్ ఏంటి? భారతరత్న. భారతరత్న. సెకండ్ పద్మవిభూషణ్. థర్డ్ పద్మభూషణ్. పద్మభూషణ్. ఫోర్త్ పద్మశ్రీ. రైట్ ఆన్సర్. మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పి 50 రూపాయలు గెలుచుకున్నారు. రెండవ ప్రశ్నకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. పరనావర్ నది ఏ రాష్ట్రంలో ఉంది? పరనవర్ రివర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్స్ ఆర్ ఏ కేరళ, బి తమిళనాడు, సి కర్ణాటక, డి ఒడిశా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బి తమిళనాడు. బి తమిళనాడు. తమిళనాడు. బి తమిళనాడు. ఐ మీన్ మన భారతదేశంలో ఒక నదీ ఉత్సవాలు అంటే గోదావరి పుష్కరాలు జరుపుకుంటారు తెలుసా? తెలుసు. ఐ మీన్ మన భారతదేశంలో అది మన దక్షిణ భారతదేశంలో ఈ గోదావరి నది ఉండడం అనేది నిజంగా మనం చేసుకున్న పుణ్యఫలం. అలాంటి నది ఇంకా ఏ నదికి ఇలాంటి పుష్కరాలు అనేవి జరగవు. సో గోదావరి నది మన స్టేట్ గుండా వెళ్ళడం కూడా మనం చేసుకున్న చాలా అదృష్టం. ఆన్సర్ బి తమిళనాడు. రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పి 100 రూపాయలు గెలుచుకున్నారు. మూడవ ప్రశ్నకి వెళ్ళిపోదాం. తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ను క్రింది వాటిలో ఏ రాష్ట్రం ప్రారంభించింది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ వుడ్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్? ఆప్షన్స్ ఆర్ ఏ కర్ణాటక, బి రాజస్థాన్, సి గుజరాత్, డి ఉత్తరప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సి గుజరాత్. సి గుజరాత్. గుజరాత్. పక్క ఫిక్స్. రైట్ ఆన్సర్. మొత్తం 150 రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చేసాయి. క్వశ్చన్ నెంబర్ 4. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఉద్యోగరత్న అవార్డును ప్రదానం చేసింది? రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఉద్యోగరత్న బై ద మహారాష్ట్రియన్ గవర్నమెంట్? ఆప్షన్స్ ఆర్ ఏ డాక్టర్ దీపక్ ధర్, బి రతన్ టాటా, సి డాక్టర్ గజానన్ మనే, డి రమేష్ పతంగే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బి రతన్ టాటా. బి రతన్ టాటా. ఇప్పటివరకు 3 కాన్ఫిడెన్స్గా చెప్పావు, 4వది కూడా అంతే కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నావు. బి రతన్ టాటా ఫిక్సా? 50-50 ఆప్షన్స్ ఏముంది కదా. రైట్ ఆన్సర్ బి రతన్ టాటా. 4వ ప్రశ్నకు కూడా దిగ్విజయంగా సమాధానం చెప్పడం జరిగింది. 5వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 5. ద్వైపాక్షిక వ్యాయామం సముద్ర శక్తి 2023 యొక్క 4వ ఎడిషన్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య ప్రారంభమైంది? 4th ఎడిషన్ ఆఫ్ బిలాటరల్ ఎక్సర్సైజ్ సముద్ర శక్తి 23 బిగన్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆప్షన్స్ ఆర్ ఏ ఫ్రాన్స్, బి యుఎస్ఏ, సి థాయిలాండ్, డి ఇండోనేషియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డి ఇండోనేషియా. డి ఇండోనేషియా. ఇండోనేషియా. ఫిక్స్ చేసేమంటారా? ఫిక్స్. రైట్ ఆన్సర్ డి ఇండోనేషియా. సముద్ర శక్తి 2023 డి ఇండోనేషియా. నెక్స్ట్ 6వ ప్రశ్నగా తీసుకో. ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT
టాంజానియాలో తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది? విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఈజ్ టు సెటప్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఇన్ టాంజానియా? ఆప్షన్స్ ఆర్ ఏ ఐఐటి ఢిల్లీ, బి ఐఐటి రూర్కీ, సి ఐఐటి మద్రాస్, డి ఐఐటి కాన్పూర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్. మద్రాస్ ఫిక్స్. ఎక్కడా తడబాటు లేదు. ప్రతి ప్రశ్నకి అలవోకగా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఐఐటి మద్రాస్ రైట్ ఆన్సర్. 6 ప్రశ్నలకు సమాధానం చెప్పి 300 రూపాయలు మీ అకౌంట్లో వేసుకోవడం జరిగింది. 7వ ప్రశ్న తీసుకోండి. ప్రపంచంలోని మొదటి నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో అనధికారికంగా జరుపుకున్నారు? ద వరల్డ్స్ ఫస్ట్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ఫార్మల్లీ ఇన్ విచ్ ఇయర్? ఆప్షన్స్ ఆర్ ఏ 2021, బి 2019, సి 2020, డి 2018. మీరు సమాధానం చెప్పే ముందు మీతో కొన్ని విషయాలు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కాంపిటేటివ్ రంగంలో ఉన్నారు? 2 years. 2 years నుంచి. మీ నాన్నగారు అమ్మగారు ఏం చేస్తారు? నాన్నగారు లేరు, అమ్మగారు మట్టి పనులు వెళ్తారు. అమ్మగారు మట్టి పనులు చేసుకుంటుంటారు. అంటే మట్టి పనులు చేసి మీకు డబ్బులు పంపిస్తుంటారు. నన్ను మా మావయ్య దొడ్డ చదివిస్తున్నారు. మీ మామయ్య దొడ్డ చదివిస్తున్నారు. ఓకే. అయితే మీ అమ్మ మట్టి పనులకి వెళ్ళి డబ్బులు సంపాదించి, అలాగే మీ మామయ్య మీ పెద్దమ్మ కూడా, వీళ్ళు ముగ్గురు సహకారంతో మీరు ఇక్కడ ఉండి చదువుకునేది కొనసాగిస్తున్నారు 2 years నుంచి. అంటే ఎంతవరకు మీరు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా. కాకపోతే మీకు ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట మీకు హోప్ దొరుకుతుంది, మీరు ఇది కొట్టగలను అని. మీరు ఆ హోప్ పోనంత వరకు మీరు చదువుతూనే ఉండండి. మీ సహకారం, మీ అమ్మగారి సహకారం, అలాగే మీ మామయ్య సహకారం, మా ఛానల్ కూడా ఫ్యూచర్లో ఫ్యూచర్లో సక్సెస్ అయితే మీలాంటి వాళ్ళందరికీ మా సహకారం ఉంటుంది. ఇది నిజంగా చెప్తున్నామండి. నేను నా హృదయం మీద ఉట్టేసి చెప్తున్నా. ఇలాంటి పూర్ పీపుల్కి మా ఛానల్ తరపు నుంచి, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ఒక లెవెల్లో నిలబెట్టండి, మేమేంటో చూపిస్తాం. సో క్వశ్చన్ నెంబర్ 7 ఆన్సర్ చెప్పండి. 50-50. ఆప్షన్ ఏ 2021, ఆప్షన్ బి 2019 పక్కకు తీసేసాం, ఆప్షన్ సి 2020, ఆప్షన్ డి 2018. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సి 2020. సి 2020 రైట్ ఆన్సర్. సి 2020. చాలా బాగా సమాధానం చెప్పావు. ఒక ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవడం జరిగింది. ఇంకో 50-50 ఉంది. ఇంకో నీకు 8, 9, 10 మొత్తం 3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 3 ప్రశ్నలను మీరు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. చాలా వండర్ఫుల్. క్వశ్చన్ నెంబర్ 8. 2023లో పద్మ విభూషణ్ అవార్డు పొందిన దిలీప్ మహలనాబిష్ ఏ వృత్తితో సంబంధం కలిగి ఉన్నారు? దిలీప్ మహలనాబిష్ హూ వాజ్ awarded the Padma Vibhushan award in 2023 was associated with which profession? Options are A గణాంక వేత్త, బి రాజకీయ నాయకుడు, సి డాక్టర్, డి వ్యాపారవేత్త. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సి డాక్టర్. సి డాక్టర్ పక్కా ఫిక్స్. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగున్నాయి. ఎక్కడ బెరుగు కానీ ఏమీ లేదు. సి డాక్టర్ రైట్ ఆన్సర్. మీరు 8 ప్రశ్నలకు సమాధానం చెప్పి 400 రూపాయలు గెలుచుకున్నారు. 9వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. పాండమిక్ ట్రిటీ యొక్క జీరో డ్రాఫ్ట్ను ఏ సంస్థ ప్రారంభించింది? విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్ ద జీరో డ్రాఫ్ట్ ఆఫ్ ద పాండమిక్ ట్రీటీ? ఆప్షన్స్ ఆర్ ఏ వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్,
బి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, సి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, డి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆప్షన్ బి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్. మీకు 50-50 ఉంది. వద్దు. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోమంటాం. రైట్ ఆన్సర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. 9 ప్రశ్నలకి ఈ కంటెస్టెంట్ కూడా చాలా దిగ్విజయంగా సమాధానం చెప్పగలుగుతుంది. 10వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10కి వెళ్ళే ముందు మీరు ఏమైనా టైటిల్ కొట్టారా? మీరు ఆడుతుంటారు కదా లేడీస్, ఖోఖో, ఖోఖో, కబడ్డీ, ఇంకేమాడతారు? మీరు ఏం ఆడేవారు చిన్నప్పుడు? ఖోఖో ఆడేవారు. అచ్చంగా ఆడుతుంటారు కదా లేడీస్ ఎక్కువ. ఇలాంటివి ఏం తెలియదు. ఓకే ఓకే. కోతి కొమ్మచ్చి చిన్నప్పుడు ఆడేవారు. వాటిల్లో టైటిల్ రాలేదు. ఖోఖోలో కూడా రాలేదు. ఆడేవాళ్ళు బాగా. సరే అయితే 10వ ప్రశ్న. ఏ ఫుట్బాల్ క్లబ్ తన 17వ డ్యూరాండ్ కప్ టైటిల్ను గెలుచుకుంది? విచ్ ఫుట్బాల్ క్లబ్ ఓన్ ద ఇట్స్ 17th డ్యూరాండ్ కప్ టైటిల్? ఆప్షన్స్ ఆర్ ఏ తూర్పు బెంగాల్, ఈస్ట్ బెంగాల్, బి చర్చిల్ బ్రదర్స్, సి మోహన్ బగాన్, డి మహమ్మదీయ స్పోర్టింగ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 50-50. ఆప్షన్ ఏ తూర్పు బెంగాల్, ఈస్ట్ బెంగాల్. ఆప్షన్ డి మహమ్మదీయ స్పోర్టింగ్. ఏడి 2 పక్కకు తీయడం జరిగింది. బీసీ చర్చల్ బ్రదర్స్, మోహన్ బగాన్. యువర్ టైం స్టార్ట్స్. మోహన్ బగాన్ ఫిక్స్. మీరు 450 రూపాయలు గెలుచుకున్నారు. 10వ ప్రశ్న కనుక మీకు సరైన సమాధానం మీరు చెప్పగలిగితే 500 రూపాయలతో మీరు హ్యాపీగా వెళ్ళగలరు. ఓకేనా? మీరు తప్పు అనుకుంటున్నారా, రైట్ అనుకుంటున్నారా? రైట్ అనుకుంటున్నారు. ఆడియన్స్ అడుగుతామా? ఆడియన్స్ మీరేమనుకుంటున్నారు? తను చెప్పేది తప్ప కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు. ఓకే, ఆడియన్స్ చెప్పింది మీరు చెప్పింది ఒకటే. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మోహన్ బగాన్. ఓకే, నగర శైలు గారికి కంగ్రాట్స్ అండి. మేమిచ్చే 500 రూపాయలతో మీరు ఏం చేస్తారు? బుక్స్ కొనుక్కుంటారు. ఈ మధ్య సినిమాలు ఏం చూడట్లేదా? అంతగా లేవు. ఎందుకంటే మీ పేరెంట్స్ని బట్టి మీరు నడుచుకుంటున్నారు. అప్పుడప్పుడు వెళ్తుంటారు. అప్పుడప్పుడు మైండ్ రిలాక్సేషన్ కోసం సినిమాలకు కూడా వెళ్ళాలి. మంచి మంచి సినిమాలు వచ్చాయి కదా ఈ మధ్యకాలంలో. ఓకేనా? మోటివేషన్ సినిమాలు మాత్రమే చూడండి. మీకు జీవితంలో ఉపయోగపడే సినిమాలకు మాత్రమే వెళ్ళండి. ఏ సినిమాలకు పడితే ఆ సినిమాలకు వెళ్ళద్దు. ఓకేనా? 500 రూపాయలు తనకి ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ విజెడ్డంలో పెట్టినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నిరుద్యోగులు, యువతి యువకులు ఈ షోకి రావాలని కోరుకుంటున్నాను.